పప్పి గారు వీడు ఇంకా రాలేదేమిటండి? మీ పిచ్చి గాని వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు? మన పక్కన పడుకోవడం తప్ప. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు వస్తున్నట్టున్నారండి. మాస్టరు మీకెవరికి వెళ్ళే దగ్గర నిద్ర పట్టట్లేదా? ఇక్కడికి వచ్చి పడుకున్నారు? కాలేజ్ లో పడుకోవడం అంత బాగుండదేమో సార్. పదని ఇంటికి వెళ్దాం. జోకా నవ్వు రావట్లేదు, టెన్షన్ లో ఉన్నాం. రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు? ఇంకో 2 నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది. వచ్చి నువ్వు పడుకో పడుకో. ఏంటి సార్ కాలేజ్ పేరిపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేను సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. చరణ్ ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా. మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించినా సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. లింగం నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పి మాస్టర్ కి లింగం నమస్కారాలు. మీది తినాలి, మాది తినాలి, ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్లు ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. నీ పేపర్ ఎదురా. అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్ మేము చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించద్దు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా. 10 రోజులు కాదు 25 రోజులు చేస్తాను. సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. ఒరే లింక్స్, ఓ సూపర్ ఐడియా దొరికిందా? ఏంటది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోరు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపుట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఆడి మా ఫాదర్స్. ఇలా అందితే సార్ నేను అందుకు పోతాను. సాగర్ సత్తికల్ లేడు, ఆయన నాకు 20 చంపు కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు చీప్ గా ఉంటుంది ఎవరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా. ఓకే ఓకే ఓకే. చెప్తా. ఒరే లింగం,
ఆగండి. ప్లాన్ వచ్చిన చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకే. ఒరిజినల్ బాబులు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే. Come on. ఏరా ఆ, దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ ఎఫ్బిఐలోను సిబిఐలోను ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని. ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు. నాన్న, వీడేం చేశాడో తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే వాడు చర్య ఎలా అవుతాడు నాన్న? ఏం చేశాడో చెప్పు. చెప్పనా? ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ ఎందుకే? ఏం లేదు నాన్న, నేను సిగరెట్లు కాలుస్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో. ఎరా కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాల్చులని చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేమో నా కోసం కాదు, నీ కోసమే. ఏదావా ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మాన్పిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఇది సిగరెట్ పెట్టారుకుంటావా? కాదు, నీ మాంగళ్యం అమ్మా. ఏమా నాన్న రోజుకు 4 సిగరెట్లు కాల్చేవారా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు. అవును. ఏ అలవాటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దురు గాని. అంతేనంట. ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. అమ్మా వెళ్ళి పైకి కాకి పట్టరా. చూడా వినపట్లేదు నీకు? వెళ్ళి తీసుకురా. గుండు చితక్ కొడతాను. ఏమాయ్ ఆ, మనోడిని ఏమిటో అనుకున్నా, మంచి సలహా ఇచ్చాడు. నాన్న ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్ కావాలి నాన్న. మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటాం. మచ్చుకు ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా? అవునా? మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతుల మీదుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాహం ఉంటదంటే నువ్వు వస్తే అలా తేడానిస్తాడు తీసుకుంటాను. నిజమా నాన్న? నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నాది కమెంట్ సార్. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి, మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. బాగా మీరు మాట్లాడినా. ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. మంగళ అప్పారావు. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ. చాకలి సత్తిగాడు. ఇంకా? నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్, వాట్ ఏ మెమరీ. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమైనా మెంటలా? ఏ మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఇంకా ఏమిట్రా సంగతులు? అమ్మ ఎలా ఉంది? అమ్మా ముసల్దాన్లా ఉందిరా. పచ్చిదాన్ని తెచ్చుకోండి అయితే. అలాగే
అంతా బాగున్నారా నాన్న? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారమ్మా. అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది? దానికేమిరా బంగారం. ఒరే బంగారం, మీ నాన్న ఫోన్ రా. నీ మాట వింటుందా? అది ఇప్పుడు నీ కూతుర్లా కాదురా, మా మనవరాల్లా ఉంది. అలా అని మరీ గారం చేయకండి. ఒరే, నిన్ను పెంచింది కూడా మేమేరా, అది మర్చిపోవద్దు. హాయ్ డాడ్. హాయ్ సంజు. హౌ యు కీపింగ్? తెలుగులో మాట్లాడుకోలేరా, మాకు కూడా అర్థం అవుతుంది. అవునరా, నాకు డౌట్. వాళ్ళు నిన్ను మార్చారా, నువ్వు వాళ్ళని మార్చావా? వీళ్ళని మార్చడమా? మీ అమ్మ ఉంది చూసావు, అన్నపూర్ణమ్మ. ఈవిడ పెద్ద ముదురు, మీ నాన్న టెంక. ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు. అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను. అందుకే కదరా నేను నిన్ను అక్కడ ఉంచాను. అమ్మాయి గారు టైం అవుతుందండి. ఓకే బాయ్ డాడీ, కాలేజ్ కి టైం అవుతుంది. రోజు ఎందుకమ్మా? నాకు రోజంతా బాగుండాలి కదా. బాయ్ బాయ్. పట్టుకో పట్టుకో. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్. కూర్చో. బం బం బోలే శంఖం మోగలే డమ్ డమ్ తోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నద్యం రమిల గుడికొచ్చే చిన్నద్యం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాంగ్ ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటారు రా చేతిరాజు. ధర్మ చేతి చేయలేతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి, వెళ్ళు. నాకు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వేయండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100ఏనమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100ఏనమ్మా. 100 బాతరా. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టి చేవా. అబ్బాయే సంతగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచాన్ని. అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తొప్పినాయా? లింగంగానే.
ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు, అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. ఏంటి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పుల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. ఎందుకు చేసే పని? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగను నాన్న? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్క్ లిస్ట్ చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. ఛీ 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 ఛీ. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది నాన్న ఇది. ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటన్నా అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 అర్థం చేసుకో. నీకే 30-40, మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. బాబోయ్, సారీ సార్ తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీలు ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నావా? అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటా. చూసుకో సార్. మన అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు. ఏం చేస్తుంటారు గారు? స్మగ్లింగ్. రాయమంటావన్నమాట? రాయమంటావు స్మగ్లింగ్ అని రాస్తున్నా. రైట్, అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. పहले बोल सकते रहे ऐसा? సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ कीजिए. అదరేం చేస్తుంటారు? ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివే లేవా? చెప్పు, రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చింది కదా. లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలు తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈరోజు నీకు? నీకేంటమ్మా ఒకటే డ్రెస్, నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం మించును వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా చిరంజీవి వచ్చాడంట. ఆగు, నువ్వు గుడ్డోడు కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయనకి కళ్ళ బ్యాంక్ ఉన్నాడు కదమ్మా, 2 ఎత్తనాలు ఎక్కుందామని.
ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నారట అరికెళ్తాట షూటింగ్ కి వాకడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే రైట్ ఆరా ఏంట్రా చిరంజీవా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా చూడదుగో. అదేంటి గుడిసెలు వెళ్తున్నాడు? అవును నీకోసం గూడ్స్ ఎక్కి అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ చచ్చా నా గురించి గుడిసెలు అయితే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తాను ఇట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు రేయ్ నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్ తుజే మేరీ కసమ్. ఒరే మావా ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల ఆ పక్క అమ్మాయి. సీను నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు ఈ యాంగిల్లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్లో ఏకదమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్ నేను ఒప్పుకొని. మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది, బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరూ లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో అలా నవ్వొద్దు, నా గుండెల్లో 1000 వైలన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రోసింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో 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 పెదాలెలా బిగించి చెప్పించకే మరి మంత్రాలవి జపించి వెరీ సారీ నొక్కింది వందోసారి మనమంతా తెప్పయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? వాట్ ఇస్ ఇట్ రైటింగ్? ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడంటే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే నేను మూగవాడిని. హలో ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి, మీరు ఇలా అని తెలియక. లేదు మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం, సారీ. అయ్యో బాబాయ్ వీడు కంట్రోజ్ లేడు. సారీ అండి, సారీ సారీ. फूल खिले हैं गुलशन गुलशन, फूल खिले हैं गुलशन गुलशन, कलकत्ता से आया हमारा कुलभूषण. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు. ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ
ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు. కూర్చోండి కూర్చోండి. సార్ మారుతారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. సూపర్. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మూగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఒక యాంగిల్లో చిరంజీవిలో ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లో ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజీ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. ఎవరో తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్ సీతారాం. మూగోడని డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గాడు ఎవడరా? ఓ వరిగాడా? అవునరా, ఆంటీ చాలా వరి అయిపోయాడు. వరియా? అవునమ్మా వరిగాడే. వాడు వరుణ్ వీడి చరణ్ అలా పెద్ద డబల్ పట్ట. ఆ ఎదో కూడా నాలాగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుకి. అమ్మాయికైనా ఫేస్ చేసుకుని అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా కొడుతుంటారు. ఇంకా లాభం లేదురా, అదో ఏదో ఒకటి చేసేయాలి. బిల్లాడని చెప్పి బాంబించేద్దామా? ఏయ్ షట్ అప్. పెద్ద అతను కాదు నువ్వు, ఇడియట్. ఏంట్రా ఇంకో యాంగిలా? బ్యాక్ అదిరింది. డిస్గస్టింగ్. లెట్స్ గో. మీరు వరుణ్ కదూ? మీ బ్రదర్ చెప్పాడండి. వాడు పెద్ద రోగండి, నిజంగా డర్టీ ఫెలో. హీ ఈస్ రియల్లీ బ్యాడ్ స్కౌండ్రల్. యా 1 minute. రండి కూర్చుందాం. అరే నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? గవర్నమెంట్ బాబు మర్చిపోయావా? ఎట్లా ఉంది ఫ్యామిలీ అంతా? నాన్నగారి స్మగ్లింగ్, అమ్మగారి బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ. అవును నువ్వేంటి విమానాల్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైళ్ల మీద పడ్డావు? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటమ్మా? అతనే చెప్పాడు. ఇతను చెప్పడం ఏంటండి? ఇతను బ్రదర్ చెప్పుంటాడు. ఇతను పాపం మూగోడు. మూగోడా? ఇతను మూగోడేటమ్మా. పర్వేజ్ ముషర్రఫ్ మూగోడో చెప్పు నమ్ముతాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూగోడో చెప్పు నమ్ముతాను. ఇతను మూగోడేటమ్మా. నాకెందుకు నమ్మ గవర్నమెంట్ కి? నేను దిగుతాను. పాపం మూగవాడు చెల్లెలేమో. ఇది గ్యారంటీగా ఆ బేవర్స్ గడి పని. ఏంటిదంతా? పెట్రా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. నీ భాషలో చెప్పాలంటే ఇది ఒక పోస్ట్ వర్కర్. అర్థమైంది. నీ జేబులో ఎంత ఉందిరా? ఎంతో 40 రూపాయలు ఉంటది. 40? ఏ చాలవా? అబ్బో సూపర్. ఈ క్షణం నుంచి నువ్వు ప్రొడ్యూసర్వి, నేను హీరోయిన్. అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ లో కరెక్ట్ క్యాచ్ చేశారా? అరే నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి నీ 40 రూపాయలు పెట్టుబడి పెట్టు, 400 సంపాదిస్తా. ఓకే ఉన్నాయి కూడా దొబ్బెడతాడు. వస్తావా? టాలెంట్ మీద నమ్మకం ఉండాలరా. నమ్మకం నమ్మకం నమ్మకం. పాట పని చూడరా. ఇది కరెక్ట్. ఫాలో మీ. హాయ్ లేడీస్. హాయ్. ఎవరా? థ్యాంక్ యూ. ఏంట్రా కెమెరా కావాలా, వాక్ పెన్ కావాలా? 2 కావాలి. చూస్ 1. కెమెరా. కెమెరా ఓకే. రెడీ? వెళ్ళి తెచ్చుకో. నీ చేత ఎరా 10 రూపాయలు అగ్గి పెట్టికి 20 రూపాయలు పెట్టుబడి. నేను ప్రొడ్యూసర్, నువ్వు హీరో. నమ్మకం. దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ రీ. యు సీ ఇంటర్వెల్ పాయింట్. ఓకే రెడీ? రెడీ. చూడు సూపర్ ఐటమ్. ఏ తిమ్మిరిగా ఉందా? ఎందుకుంటది? రింగ్ వేయండి ఐటమ్ తీసుకెళ్ళి చెప్పింది మీరే కదా. రింగ్ వేశారు, ఐటమ్ నువ్వే తీసుకెళ్తా. ఉత్తిదే చెల్లి. ఇదిగో రింగు. లింగం నేను హీరోగా క్యాన్సిల్ చేశాను. పోనీ నన్ను పెట్టో బడ్జెట్ పిక్చర్ తీరా. ఆయన పెట్టి తీరా జంతు ప్రపంచం అని పెద్ద హిట్ అవుద్ది. ఓహో ఈ దుకాణం మందేనేంటి? ఓడి చూసినప్పుడు అనుకున్నా ఎవరితో బ్రెయిన్లెస్ క్యాండిడేట్. ఏం చేయాలి? కళ్ళకి గంతలు కట్టుకుని గుర్రానికి తోక గీస్తే 500 ఇస్తాం. ఓహో
గుర్రానికి పెడితే ఏం బాగుంటుంది తోక? నీకు పెట్టమంటావా? నువ్వు పెట్టుకో. మీ ఇద్దరు పెట్టుకోద్దు, ఆడి పెట్టు, బస్సు గుర్రంలో ఉంటాడు. ఇది కరెక్ట్. సరే, ఇది 20 రూపాయలు. రే, నువ్వు గంటలు కట్టుకోరా. నువ్వు మొయ్, నువ్వు గీ. ఎక్కడ చేసావు? యా, బయలుదేరండి. గో గో. గోతరాలే తాకెక్కి తేడా తెలియదు చేతరాల. జోక్ జోక్. సరే మామ, ఆ 40 రూపాయలు ఉండుంటే టీలు సిగరెట్లనే వచ్చాయి. అవునరా. ఓడే మావా, డోంట్ వరీ దా. ఈ చెరిగాడు పోగొట్టుకున్నవి ఆ వరిగాడు వడ్డీతో సహా వసూలు చేస్తాడు. Get up change. వరుణ్, ప్లీజ్ గీయండి. ప్లీజ్ అండి, ప్లీజ్. పెన్. Fantastic! Fantastic! Congratulations! You won it! Your money. Oh, sorry. అస్తమానం ఎందుకండి? బాయ్ అండి. బాయ్. హలో, మామ, నువ్వు జీవితంతో మోగాళ్ళ ఉండిపోయి నేను మనసారా కోరుకుంటున్నారా? ఆ చెర్రి గడ వల్ల మాకు ఉపయోగం లేదు, కానీ ఈ వరి గడ వల్ల మాకు బీర్ దొరుకుతుంది. కొంచెం ఓవర్ అవుతుందేమో అనిపిస్తుందిరా. ఇప్పుడే కదా మొదలు పెట్టాం. నేను మాట్లాడేది బీర్ గురించి కాదు, సంజుని మరీ ఓవర్ గా ఫూల్ చేస్తున్నామో అనిపిస్తుంది. ఏంటి ఇది ఇంకో యాంగిలా? లేదురా, నేను సీరియస్ గానే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను సంజుకు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. రేయ్, నువ్వు ఎక్కడో కొట్టు, కానీ మా బీర్ మీద మాత్రం కొట్టకు. రే, చూస్తుంటే వీడి మనసు మీద కొట్టినట్టుందిరా. అవునరా. అవునరా, నేను సంజుని ఇష్టపడుతున్నాను. ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా సరే తనకి రేపు నిజం చెప్పేస్తాను. మీరెన్నైనా చెప్పండి, ఆ చెర్రీ గడ పెద్ద వెదవండి. మీ ప్లేస్ లో నేనుంటే ఏ దిండో మొహం మీద వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని. మీరు ఇంకా వాడిని సపోర్ట్ చేయొద్దు. బ్రూట్, యూజ్లెస్ ఫెలో. వాట్ హి థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్? ఇడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్. మీకో విషయం చెప్పాలి. ఏంటండి? కోపగించుకోకూడదు. దేని గురించి? ఇప్పుడు మాట్లాడు. అది కాదు సంజన, మాట్లాడద్దంతే. నన్ను మోసం చేస్తావా? మోసాలు నచ్చుతావా? అసలు నీ గురించి ఏమనుకుంటావు? అది కాదు సంజన, నేను చెప్పేది. అసలు ఏమనుకుంటావు? How could you do this to me? సంజన, You stupid! Come on, Sanjana! Stop it! Stop it!
సంగతి రేపు చెప్తా. క్యారెక్టర్ వేసినప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలిరా. ఎవరు ఎదురుపడ్డా బయటపడకూడదు. అంతెందుకు, నన్ను తీసుకో. డ్రైవర్ నుంచి గార్డ్ వరకు గుడ్డోళ్ళు ఎలా మెయింటైన్ చేశారు? అరే తెల్లకాంతం మీద 100 రూపాయలు రాసిస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? ఆవిడేదో ట్రైన్ లో నుంచి బయటపడిపోతుందని ఈ క్యారెక్టర్ నుంచి బయటపడిపోయాడట. ఎవరి మీద క్యారెక్టర్ అన్నప్పుడు కంటెంట్ మెయింటైన్ చేయాలి. క్యారెక్టర్ క్యాబేజ్ అనుకుంటాను. అసలే నేను టెన్షన్ తో అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందని ఫీల్ అవుతుంది. అలా చెప్తున్నట్ట. నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఐ లవ్ యూ. నువ్వు అలా చూడకు చెర్రీ. నేను వెళ్ళలేను. నువ్వు వెళ్తే నేను ఉండలేనేమో. ఓ కమ్ ఆన్. ఏం చెర్రీ, 2 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి, పాస్ అవుతాం. నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చే, అక్కడ ఏదైనా జాబ్ చూసుకుందాం. మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం. తర్వాత అంతా హ్యాపీ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 months చెర్రీ. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు. ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు. 2 months తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి. నేను ఆ థ్రిల్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవటం గురించి ఆలోచిస్తున్నావు. చీర్ అప్ మ్యాన్. గిన్నీస్ బుక్ నీకోసమే. చూడు, గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నీస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ చరణ్. హ్యాట్స్ ఆఫ్ చెర్రీ, యూర్ డామ్ స్వీట్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 8479 బాయ్. విశాఖపట్నం గోదావరి ప్లాట్ఫామ్ శుభాకాంక్షలు. పాయసం. హలో సంజన. సంజన, నువ్వు వెళ్ళి 2 నెలలైంది. ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా? దూరం ప్రేమను పెంచుతుందన్నా, బాధను కూడా పెంచుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అన్నయ్య, రే రే, ఈరోజు పేపర్లో గొప్ప న్యూస్ పడింది చూసావా? గిన్నీస్ బుక్ లో ఎక్కించాల్సినంత మ్యాటర్ రా. ఏంటది? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నువ్వు మామూలుగా పాస్ అవడమే గొప్ప, అందులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కించాల్సిన మ్యాటరా కాదా? అది టిప్పు నిన్నే. అది టిప్పు. ఎవరా అమ్మాయి? బనానా. ఏరా, నాకు కూడా చెప్పకూడదా? आसमान पे तारे गुच्चे गुच्चे, अंगूर के दाने कच्चे कच्चे, के जगह के लिए मरते हैं अच्छे अच्छे. దీని అర్థం తెలుగులో ఏంట్రా? దాని అర్థం తెలుగు తెలిస్తే హిందీలో ఎందుకు చెప్తాను రా సేతురాజు. నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు, నా జోక్ నచ్చలేదు అనుకుంటాను. నువ్వు మాతో తిరగకపోయినా పర్వాలేదు, మేము నచ్చట్లేదు అనుకుంటాం. నువ్వు మాత్రం అలా డల్లుగా ఉంటే మేము చూడలేవురా. నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా. చిన్నప్పుడు నీకేది కావాలన్నా
ఏడ్చి కింద పడి దొర్లి మరీ సాధించుకునేవాడివి. కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడివి. ఇప్పుడు ఏమైందిరా? అసలు ఏది చెప్పడం మానేశావు? అంత ఎదిగిపోయావా? అబ్బాయి అదేం లేదన్నా. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు. మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా పెంచారు. అందుకే ఫ్రెండ్లా చెప్తున్నాను. నా మాట వింటావా? ఏంటో చెప్పండి నాన్న. వెళ్ళి నువ్వు ప్రేమించిన వెనకలు మేమంతా ఒప్పుకోలేమని చెప్పు. కావాలంటే వాడి ఇంట్లో వాడితో నేను మాట్లాడతాను రా. కనీసం మీరు ఆ అమ్మాయిని చూడకుండానే. ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా, కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేవురా. రే, నువ్వు నా కొడుకువే కాదురా, క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇదిగో హైదరాబాద్ టికెట్, డబ్బు. హైదరాబాద్ నుంచి ఏం తీసుకురానే నీకు? నాకేం వద్దు గాని వదిన్ని తీసుకురా చాలు. ఒకసారి వస్తావా? ఈ డబ్బా బుద్ధి రావట్లేదు. వస్తున్నామా? ఏదమ్మా డబ్బా? ఏంటమ్మా ఇది? ఉంచరా, నీకోసమే. అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో, కానీ ఈ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పొద్దు. మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు. థాంక్స్ మా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నేను దోశలేసి తీసుకొస్తాను. వస్తున్నా. వస్తామ్మా. ఏం నాన్న మొన్న తీసుకున్నావు? 3000 ఇచ్చావు కదా నాన్న. ఈ వెయ్యి కూడా ఉంచు. పర్లేదు నాన్న, ఉన్నాయి. ఉంచురాయ్. అమ్మతో చెప్పావు డబ్బు ఇచ్చాను నందుతుంది. వస్తున్నా. ఏంటే మొత్తం సర్దిసావా? నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా. నేను నీతో పాటు వచ్చేస్తాను. ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలా? అమ్మాయిని ఇక్కడ తీసుకురావాలా? మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చేమన్నావు. సో 2-3 రోజులు వదినతో పాటు వచ్చేస్తాను, సరేనా? ఐ మిస్ యూ రా. ఐ టు మిస్ యూ. మరి వెళ్ళరానా? ఒక్క నిమిషం రా. తీసుకో. ఎందుకు ఇవి? అమ్మ నాన్న ఇచ్చారు, వద్దు. వాళ్ళు ఇచ్చింది నీ ఖర్చులకు రా, ఇవి నీ సిగరెట్లకి. ఎక్కువ కాల్చుకు. హాయ్ హాయ్, ఐఎమ్ బోని ఫ్రమ్ అమెరికా. చరణ్. ఫ్రెండ్స్ అందరూ చెర్రీ అని పిలుస్తారు. అనకాపల్లి నుంచి వస్తాను. ఓ చెర్రీ, వెరీ నైస్ నేమ్. ఓ బ్యూటిఫుల్. ఏంటి మీకు నేచర్ అంటే బాగా ఇష్టమా? యా, ఎస్పెషల్లీ ఆంధ్ర నేచర్ అంటే చాలా ఇష్టం. లుక్ ఎట్ దోస్ లార్జ్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ cattle and trees over there and those beautiful mountains, very fabulous. Cigarette? Not only cigarette, we'll have something else with that. Yeah, just a minute, huh? My favorite drink from US. Oh, please hold this, sir. Glasses. Yeah, have it. Hey, వద్దు. What? మీకు అలవాట్లేదా? అలవాట్లేదు. Oh. డే టైంలో. Oh. That was a good one, huh? You join me in the evening. Yeah. Beautiful smell. Hey, mister. Hello, sir. ఏంటది? Drink. డ్రింకా? Yeah. నడు స్టేషన్లో దిగుతు కానీ. ఎందుక రైల్లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు? Oh, I'm sorry. I really didn't know that. నేను నిన్నే US నుంచి వచ్చాను, so I didn't know that. No more explanations, mister. లగేజ్ తీసుకో. Sir, I really didn't know that. తీసుకో, లగేజ్ తీసుకో. సార్ ఒక్క నిమిషం, నిజంగానే అతనికి తెలియదండి. ఏంటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరంగా మాట్లాడటం కాదు సార్, తెలియదని చెప్తున్నాడుగా, వదిలేయండి. లగేజ్ తీసుకో. నువ్వు నడు. సార్ ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటండి? పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు. ఇదంతా వదిలేయండి సార్. ఏంటి లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తాగుతున్నావనే కదా. ఇక్కడ ఎవరు తాగలేదండి. అరే నేను చూసాను కదా మీరు తాగడం. ఇతను తాగడం మీరు చూసారా? నేను చూడలేదే. నువ్వేం చూసావు నేను తాగడం? సాక్షి ఏమైనా ఉందా మీకు? లేదు సార్, నేను తాగలేదే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు మీరు? పదండి స్టేషన్కి. పదండి రా స్టేషన్కి. పోలీస్ స్టేషన్కే కదా, పదండి.
పోనీ నువ్వేం భయపడకు మన డిఐజీ వెంకటేశ్వర గారు ఎస్పీ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం నేను తాగలేదని చెప్తాను చేస్తారు కదా మనకెందుకు సార్ ఎస్పీ డిఐజీ తెలుసు అంటున్నారు రండి సార్ వెళ్తా మనకెందుకు ప్లీజ్ డోంట్ రిపీట్ సచ్ థింగ్స్ రండి థ్యాంక్ యూ చెరీ థ్యాంక్ యూ ఓ గాడ్ యు సేవ్ మీ అవును ఈ ఎస్పీ వెంకటేశ్వరరావులు ఈ డిఐజీలు వీళ్ళంతా నీకు తెలుసా ఎవరాళ్ళిద్దరు నువ్వేగా చెప్పావు తెలుసని నాకెవరు తెలియదే ఓ you're really great Cherry that was great anyway nice meeting you Boni yeah nice meeting you మీరు ఏసీ కదా who said I'm in AC I'm also in second class yeah ఏసీ టికెట్ దొరకలేదా no ఏసీలో ఏముంది పంచుకోవడం చెర్రీ plastic smiles chase novels artificial air you can't even enjoy the atmosphere that's why I'm also in the second class come let's go okay. కాఫీ తాగే అలవాటు ఉందా కాఫీనా ఈ టైంలోనా అలవాటు ఉందా అని అడిగాను తాగుతారా అని అడగలేదుగా ఫ్రమ్ విత్ థమ్స్ అప్ సెకండ్ క్లాస్ డ్రింక్ వావ్ ఇట్లా ఊదుకుని తాగు కాఫీ అనుకుంటారు oh really you're brilliant Cherry brilliant కాఫీ oh right Hi. Very pretty girl, right? లోపలికి రావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. కాడుకో తప్ప తప్ప కాంతి కాంతి అది లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తాడు మీకు కాదు. తప్పండి పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో పక్క బాయ్ వెళ్ళి అక్కడ రావే అక్కడ రావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను, నాకుంటే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న, నాకు తెలుసు. ఏమయ్యా లేడీస్ పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెధవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడా సెక్రటరీ కి చెప్తా. పెళ్ళై 15 సంవత్సరాలైంది, ఒక్క పూట ఇంటికి పిలిచి రోజుకుంట పెట్టాడు. పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు, 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న గురించి? మాట్లాడవే. మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గట్టలు ఉంటాయి? ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్ అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు.
ఎవరు కావాలండి? చక్రవర్తి గారు వెళ్ళేదారండి? చక్రవర్తి గారు చక్రవర్తి గారు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? మరి ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా అండి? తెలియదండి. చరణ్, నువ్వు ఎంతో దూరం నుండి ఎంతో ప్రేమగా పంపిన కథ మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అవుతుంది. పిల్లలు, మరి మనం చరణ్ పంపిన కథ విందామా? అనగనగా ఓ పెద్ద అడవి, అందులో ఓ పెద్ద పులి ఉంది. అలాగే పెద్ద పెద్ద కళ్ళున్న లేడీ, తాబేలు, కుందేలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్ని కలిసి హాయిగా ఆడుకుంటున్నాయి. మన స్కూల్కి వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? ఆ రోజు సండే కదా ఆంటీ. ఓ రోజు కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి నాతో సమానంగా పరిగెత్తగలవా అని పందెం కాసింది. దానికి తాబేలు భయపడింది. ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పడంతో సరే అంది. కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగూ తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని బద్దగించి పడుకుంది. కానీ తాబేలు ఎక్కడ ఆగకుండా మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళి ఫస్ట్ వచ్చింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? రన్నింగ్ రేస్ మధ్యలో పడుకోకూడదు కదా ఆంటీ. కాదు, కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట. సరేనా? రేపు ఇంకో కథ విందామే. అబ్బబ్బబ్బబ్బా, గీతాంజలి కథ అదిరిపోయింది. ఆల్ ఇండియా రేడియో కదిలిపోయింది. రోజు చెప్పే కదే కదా, ఆ మాత్రానికి అంతలా బిసికేయాలా? రే, నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఇప్పుడే కదా గారు. నువ్వు రా గీతాంజలి. పేమెంట్ తీసుకుంది కానీ అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. రోజు పెట్టే సంతకమేగా, చెయ్యొదిలేస్తే అమ్మాయి పెడతా. ఏంటి షాంపూ మార్చినట్టున్నావు? అదేదో చెప్తే మేము వాడతాం కదా. హెడ్ అండ్ షోల్డర్స్ అని హెడ్ ఉన్నవాడు వాడతారు, మనకి పని చేయదులేండి. ఆ వైలం సుబ్బారావుని 107.3 మీటర్ల మీద లైన్ ఎక్కమను. ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ చేస్తున్నాడండి. ఆగు, నేను వస్తున్నాను. ఆ మీరుపేటలో దింపేద్దు గాని బండి రిపేరు. ఆవిడ వెళ్ళేది గడ్డి అన్నారు, కుదరదు. మీరు వెళ్ళండి అమ్మా, నేను దింపుతానండి. నా అంబర్ సైకిల్ ఎక్కి ఒక్క తొక్కు తొక్కానంటే ఆ మీరుపేట వచ్చేద్దండి. తీరాతో రెడ్డి. సారీ అండి, చెప్పలేము తగలేండి. సారీ, నేను చూసుకోలేదు. చూసుకోవాలి, పండ్లు కొనుడు కాదు, తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుద్దటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కర్ర పట్టుకొని గణకర్లా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు నీకు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్సులా ఓ పోరని ఉసుకలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూసవే, అయ్యే కూకంటే అరే కూసంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు సకల ముక్కలు వేసుకొని కూర్చో. అచ్చా, నీ సంగతి ఏం పోరి? డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటా పోతా, కొలువేమని చేస్తున్నావు? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తావు. నువ్వు ఉండు, పోలీసులు ఫోన్ చేస్తా, ఆలోచన సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే, కారు నాకు ఎరకలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆడి కాలు ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటిది. అరే నువ్వు కూకో తమ్మి, అట్లా కొట్టి వేదిరా భయ్. చెయ్యి బాగానే పనిచేస్తా, చెయ్యి కాలు అన్ని బాగానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి బయలుదేరతాం, పదండి. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద గొడవ అయిపోతుందేమోనని భయపడ్డాను. లేదండి, దాందే ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ మీ పేరేంటండి? గీతాంజలి. ఎట్టెళ్ళాలో చెప్తే డ్రాప్ చేసేస్తాను. మీరెటు వెళ్తున్నారండి? లెఫ్ట్ వెళ్తానండి. నేను లెఫ్టేనండి. ఏమండి, ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఒక 40 lakhs వరకు ఉంటారండి. ఆ 40 lakhs లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి? ఏవండి, నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో, మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి. సారీ అండి. నేను రైట్కి వెళ్ళాలి, మీరండి? నేను రైటేనండి. అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలు అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియోలో ఎవడంటున్నాడండి? నేనుంటాను.
పెద్దక్క రేడియో అన్నయ్య, కార్మికుల కార్యక్రమం, పాడి పంటలు ఇవన్నీ రెగ్యులర్ గా వింటుంటానండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడో ఆపేశారు. మీరు బండి ఎందుకు ఆపేశారండి? మా ఇల్లు ఇదేనండి. మరి మీ ఇల్లు? మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి? ఊరుకోండి. ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి. వస్తాను. అయ్యో బాగా దెబ్బ తగిలినట్టుంది. నేను డ్రాప్ చేస్తా కదండి. పర్లేదండి, నేను జనరల్ గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పట్టను. నేను వెళ్తాను. పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి. అబ్బా నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను. చెప్పిన మాట వినాలి. పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు. ఇలాగైతే నేను పంపించేస్తాను. తాగు నాన్న మూసుకుని. ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే టీ కోసమేమో అనుకున్నాను. అయ్యో సారీ అండి, మా కృష్ణగాడి గొడవలో పడి మర్చిపోయాను. తీసుకొస్తాను. షుగర్ 2 స్పూన్లు వేయండి. అలాగే. టీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? లేదండి, అమ్మా నాన్న 5 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళకేమైందండి? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నేను బయలుదేరుతాను. గుడ్ టైమింగ్ అండి. ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళాలండి, తప్పదు. కానీ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త, వెళ్ళగల్లో లేదో. పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి. అంతేనంటారా? వద్దులేండి, మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకు ఎలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అమ్మ నాన్న 5 అన్నయ్యలు. చా మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నేను డల్గా అప్సెట్గా ఉండడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మా నాన్న టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు. కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అట్నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా? ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది.
వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. My wedding card. చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా. నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే, వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు. నవ్వు, నవ్వే. Come on, laugh. నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా, అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరోన్ చేశానో. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెలదండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో. తెలదండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజు వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. అదేంటబ్బా అది? ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ, కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్లతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ, అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడ. థ్యాంక్ యూ. శుభమాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. నీ ఆక్లో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడ కింద చేసుకొచ్చాడు. ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా? ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే.
విద్విషావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్లో వస్తారన్నా, మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో, పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే అచ్చరే, నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని పోనీ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ, థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం కానీ జారిపోతుంది. శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెరీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెరీ కమ్. అయ్యా పంచామృతం తీసుకోండి, మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం, ప్లీజ్ చెరీ తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈ రోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ రాజ్ హై స్కూల్. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఏ ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ గుడ్ గర్ల్. 10 రూపాయలు చిల్లర లేదా? ఏం చేయమంటావు? నన్ను ఏడు చిల్లర తెచ్చుకోమంటావా? ముద్దుండక్కలేదే మీకు? చిచ్చి. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి సార్? నా పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. అదండి సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో ఏంటి చాక్లెట్లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ అంటే? ఏ నా బాబాయ్ కదా. ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేశాను. ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తాను లేదు. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. బాబాయ్ ఇంట్లో 10 రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్ మీకు ఆట కావాలా పాట కావాలా? నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. గీతా, గీతా, హలో ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీతా నిన్నే. లే వంట గింట అని ఎవడు చేస్తాడు? లే. ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరీ, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను.
రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ శారీ ఎలా ఉంది? సూట్ కైతే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే. ఆ శారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైక్ ఫర్ us. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ ఏమండి, 500 రూపీస్కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి, మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా. సరే ఇటువంటి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును, తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ. భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? తెలీదని చెప్పాను కదా. లుక్ బోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. షట్ అప్. చైన్ తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి. చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో, వెళ్ళు. గుడ్ ఐడియా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు, జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం, మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు. తంది అమెరికన్ కల్చర్, అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలుసని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా, అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే. ఎందుకు ఇలా చేశాడు? పోనీ సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. బుద్ధుందా నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే. ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమైనా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా. మా మంచి గీత కదా, చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్. కంపల్సరీగా అందరూ కపుల్తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడలా రెచ్చిపోతున్నాడు. వుడ్ బి ప్రాబ్లం సాల్వ్డ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా. గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవరు వాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి, చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్.
దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు, నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావు ఏమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో, పేల్చాం. ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీత ఇది. గీత ఎక్కడున్నావమ్మా? మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు ఆ అమ్మాయిని చూసేదాకా. అమాయకత్వం అంటే ఏంటో తెలీదు ఆ అమ్మాయితో మాట్లాడేదాకా. 7 అడుగుల మీద నమ్మకం లేదు ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా. ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి అన్ని కలిపితే నా గీతాంజలి. మూడు చాలా ఇంకోటి పురమాయించనా? ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం. ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? నో 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 నో, ఇట్స్ ఎ ఫూలిష్ గేమ్. ఐ వోంట్ ప్లే. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు, అట్ట అంటావేంటి? నువ్వు రాయ్య బోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొంగు ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదే ఆట బేస్ బాలా. నో 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 నో, బేస్ బాల్ ఆంటీ. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తే ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. అవుట్. కమ్ ఆన్ జెర్రీ, కమ్ ఆన్. యా, కమ్ ఆన్. ఓకే బోని. ఇలా రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లని ఏ రాసరానే. ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ, ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయాలి? మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరం వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి రా చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా, ఇది ఏమైనా నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలాడిపోతున్నాయి. కష్టపడి బాధం. నెక్స్ట్ ఎవరు వస్తారో రండి రండి. కమాన్. ఏ బాల్ రండి ప్లీజ్. అయ్యి బాబోయ్, మాంగారు చంపేస్తాడు. కష్టమే. ఐడియా. అంకుల్ మీరు ఆగండి, తాతయ్య ఆడిద్దాం. కరెక్ట్, నువ్వు ఉండరా. తాతయ్య మీరు ఆడం తాతయ్య. వద్దురా, మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య. ఆడం తాతయ్య. నేను ఆడి చాలా కాలం అయిందిరా. అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ. తాతయ్య అయితే 6లు కొడతారు, మీకేం తెలుసు? 6లా? ఒక్క బాల్లో లేపేస్తాను వాడంకుల్. బ్రదరు, నువ్వు అవుతావుగా, అంపైరింగ్ రా. మీరు ఆడండి బాగారా, మీ వెనకాల నేనున్నానా. ఏ కమాన్. ఆల్ ది బెస్ట్. గుడ్ షాట్. Hey Cherry, what the hell is this? That was easy catch and you just dropped it. Hey, come on, too much here. Too much. కావాలని వదిలేశాను. What? ఆయన ఓడిపోకూడదు. క్రికెట్లోనే కాదు, దేనిలోనూ ఓడిపోకూడదు. బోలే ఓ బోలే
దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని భాషలు అర్థం అవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోన్ తీ. హలో హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరి, నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది, మనకు వాడు చెప్పలేదు, మనకెలా దొరికిపోయాడు? హలో, ఎరా ఒక్క రోజుకే అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు, ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది, నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు. అది సరే, మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదరా, హైదరాబాద్ లో ట్రైన్ ఓ పావు గంట ఆగుద్దట, తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న, అమ్మాయిని స్టేషన్ కది తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వేషాలేక నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే దొరికేశారా? జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే. ఏ టెన్షన్ గా ఉందా? ఉన్నదేంటి? అవును, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళని గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే కానీ, నువ్వు వస్తావా? ఎప్పుడండి వీడు? ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? ఏంట్రా ఎంత ఎదిగిపోయావమ్మా? చెల్లి ఎంత ఎదిగిపోయావు? ఓవర్ యాక్టింగ్ లేట్ గా వచ్చినందుక ఎక్కువైందా? బాగా తగ్గిద్దాం. ఇంటికి వదినెక్కడరా? ఎలా ఉంది నాన్న? ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా. సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథలు అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మామలే కాదు, అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా, ఈ రోజు నుంచి మనం అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. అమ్మా దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఇదిగోమ్మా. మీరు షిరిడీకి వస్తే బాగుండేదిరా కదా. ఏముందిలే, పెళ్ళైన తర్వాత మనం కలిసి వెళ్ళొచ్చు. రేయ్, మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి, తెలిసిందా? ఏమా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే 4 తగిలించు. జాగ్రత్త. ఉంటావరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనము బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం, కానీ కొన్ని అబద్ధాలు తీయగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంటే యాక్చువల్ గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా? ఏం బ్రదరు, అక్కడ ఎస్ఎట్స్ ఏమన్నా కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. లాకర్ లో ఎట్టచ్చు కదా. షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్.
తెలుసండి లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. ఓ అన్నయ్య గారు మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్. ఏంటి అంకుల్ డాక్టర్ వచ్చాడు, ఎనీ ప్రాబ్లం? అమ్మ కొంట్లో నలతగా ఉంటాను. ఓ ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్ టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత? కమ్ ఆన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు మీరు సడన్ గా బకెట్ తనేకండి, మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్ యు వాంట్ టు జాయిన్? యు గో అహెడ్. ఓకే బై. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరిగుట్టలో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికి అక్కడే చేశాం. అబ్బో చాలా పవర్ఫుల్ గాడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసు అనుకుంటే అన్నీ అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేశారంటండి. అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజును కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం. అందరం కలిసే వెళదాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు, అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడా. ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి. సంజు రూమ్ లో ఉందేమో చూస్తారా? 1 minute. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమా. ఏది వేసుకోను ఇందులో? ఏంటి పోనీ యాదగిరి వెళ్తున్నావు నువ్వు? నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన చాంపియన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చావే అనుకో, అలా పడి ఉంటారంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంటే మాంగారు లేపడం చూసి మందు పేక అమ్మాయిలు ఇల్లంతా పెంట పెంట చేసేద్దాం అంటావు. చేద్దాం. ఎన్నాళ్ళకి నచ్చావే, నాకు మాత్రం ఇద్దరం. ఇంకా రేపు చూడు ఇల్లు ఇరాసరం అయిపోతా. జర్నీలో నువ్వు యాడెక్స్ తాగపోతే నిన్ను ఇక్కడే వదిలేసి మేము అందరం వెళ్ళిపోతాం. బాబోయ్ ఇన్ని ఇక్కడ వదిలేస్తావా? కళ్ళు పోతాయి. చిన్న పిల్లల దేవుడితో సమానం, అందుకే దేవుడి దగ్గర తీసుకెళ్ళు. అది కాదండి, లక్ష్మీ నరసింహస్వామి అక్కడ. తొందరగా వెళ్ళండి, లేట్ అవుతా. మీకు అయ్యా ఏమైంది దీనికి? సంజన హరి అప్. కమింగ్. ఏ పింకీ మ్యాచింగ్ 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 డ్రెస్ ఇస్ ఓకే అండ్ మై బ్యాండ్ ఇస్ ఓకే. అన్ని తీసుకున్నారా? బాబు ఓకే బాయ్. ఇదిగో ఆ పైన పెట్టావా? ఇవి కూడా పెట్టి. సంజన బయలుదేరమ్మా, ఆలస్యం అవుతోంది. గెట్ ఇన్, కమ్.
చెప్పేది చరణ్, నీకేం తెలియదు, ఊరుకో. నువ్వేం చెప్పొద్దు, తప్పుకో. గీత అసలేం జరిగిందో చెప్పు చెప్పు చెల్లి. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటా గీత, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఈనాళ్ళు చెప్పలేదు. బట్ టుడే ఐ వెరీ హ్యాపీ గీత, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పేస్తాను. ఐ లవ్ యూ. ప్రేమను తెలియచేయడానికి ఈ పదం వాడతాను నిన్నాళ్ళు అనుకున్నాను, కానీ ఇదే పదంతో పగ కూడా తీర్చుకోవచ్చని కొత్త అర్థం చెప్పింది సంజన. నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ ఇంట్లో పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది. అమ్మాయితో చక్కగా 7 అడుగులు నడిచేవాడిని తీసుకురారా అంటే 7 సంవత్సరాల అవతల వాడిని దింపావు. వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు, తెలుగు తిండి తినడం తెలియదు, తెలుగు పూజలు తెలియవు. అలాంటి వాడు మన అమ్మాయిని చేసుకుని ఏ సుఖపెడతాడరా? హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం ప్రాబ్లం లేదుగా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఇప్పుడే. నేను డెసిషన్ తీసుకున్నాను, దానికి మీరందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను. అంటే అన్నాయ్ మనీ ఆకలిటండి పార్టీ. ఇంతవరకు నీ అమెరికా పిచ్చి మా మీద రుద్దింది చాలు. ఇప్పుడు నేను చేసే చూడు. ఏంటి అంకుల్ రమ్మన్నారు? సంజనాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. సంజన పెళ్లి బోనితో జరగట్లేదు. నీకు ఇష్టమైతే అదే ముహూర్తానికి నీతో జరుగుతుంది. ఏంటి అంకుల్ మీరు? పీటల మీద పెళ్లి ఆగిపోతుందన్న బాధతో నేను ఈ నిర్ణయం తీసుకోవట్లేదు. నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నుండి బోని బదులు నిన్నెందుకు అల్లుడుగా సెలెక్ట్ చేసుకోలేదని నేను అనుకోని క్షణం లేదు. చెప్పు, నీకు ఇష్టమేనా? నా ఇష్టం కన్నా సంజన అభిప్రాయం ముఖ్యం అంకుల్. నాకిష్టమే. నాకిష్టమే. సారీ, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకొకసారి చెప్తావా? నిన్ను పెళ్లి చేసుకోవటం నాకిష్టమే చరణ్. నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. గుడ్. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఇప్పుడు నేను నవ్వాలా? ఎస్, నవ్వాలి. మా నాన్న టికెట్ ఇచ్చి అమ్మ జాతకం వేయించి ఎంతో ప్రేమగా నీ దగ్గరికి పంపించినప్పుడు నన్ను పిచ్చోళ్ళ చూస్తూ నవ్వేదే గుర్తుందా? అలా నవ్వాలి. కానీ నాకు నవ్వు రావటం లేదే. బట్ ఎలాగైనా నవ్వాలి సంజన, నవ్వాలి. ఎందుకంటే అలా నవ్వడం కోసమే, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం ఇచ్చారని అని నీతో అనిపించడం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నీ పెళ్లి కార్డు నాకు మీల్స్ కూపన్లా ఇచ్చినప్పుడు నేను చంపేద్దామనుకున్నాను. కానీ ఇలాంటి దాన్ని నేను ఇష్టపడింది అనుకుని నేనే చచ్చిపోతాం అనుకున్నాను. బట్ నువ్వు పెళ్లి చేసుకోబోయేది బోని లాంటి అమాయకుండని తెలిసాక నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను. సంజన, నువ్వు చాలా తెలివైన దాన్ని. ఎంత తెలివైన దాన్ని అంటే ఎదుటి వ్యక్తి భరించలేనంత తెలివైన దాన్ని. తెలివితేటలతో వ్యాపారం చేయొచ్చు కానీ సంసారం కాదు. ఇద్దరు తెలివైన వాళ్ళు చేస్తే ఆడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అది కాపురం చేస్తే గందరగోళంగా ఉంటుంది. సంజన నీ తెలివితేటలకి, బోని అమాయకత్వానికి 2 నెలలు చాలు. జస్ట్ 2 months మీరిద్దరు విడాకులు తీసుకోవడానికి. అలా జరగకూడదని ఇదంతా చేశాను. అంతేగాని నీ మీద పగతో కాదు, ఈ పెళ్లి చెడకూడదామని అంతకన్నా కాదు. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? మావిడు పిచ్చిమాలోకం అండి, మా ఆయన బోలా మనిషి అనే వాళ్ళ సంసారాలు ఎంత హ్యాపీగా ఉంటాయో. ఎందుకంటే అక్కడ అహంకారాలు ఉండవు, అభిమానాలు ఉంటాయి. మాట పట్టింపులు ఉండవు, మమకారాలు ఉంటాయి.
ఇదంతా నీకు ఎప్పుడో చెప్పుండొచ్చు, కానీ ఓడిపోయిన వాడు నిజం చెప్తే వేదాంతంలా ఉంటుంది, అది నెగ్గిన వాడు చెప్తే నిజం అనిపిస్తుంది. అయినా నీకంటూ ఓ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ భాషలో చెప్తామని ఇదంతా చేశాను. నేను వెళ్ళిన రూట్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేరాలనుకున్న చోటు మాత్రం కరెక్టే. సారీ అంకుల్, ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంకుల్ బోని చాలా మంచోడు. సంజన అన్న, మీరన్నా, మీ ఫ్యామిలీ అన్నా తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పిన ప్రతి పిచ్చి పని గుట్టిగా చేసే అంత ఇష్టం. ఈజ్ రియల్లీ వెరీ నైస్ పర్సన్ అంకుల్. అంకుల్ మేము వెళ్ళొస్తాం. బోని, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ పెళ్లి జరుగుతుంది. ఏం లేదు, నీకు తెలివైన పెళ్ళం కావాలని వాళ్ళు, తెలివైన మంచి పెళ్ళం కావాలని నేను. చిన్న డిస్కషన్ సెటిల్ అయిపోయింది కదా అంకుల్? అవును, సెటిల్ అయిపోయింది నా కూతురి జీవితం. థ్యాంక్స్. ఏంటి అంకుల్, ఉట్టి థ్యాంక్స్ తో పంపించేస్తారా? సంజన పెళ్లి భోజనం చేశాడు మంది, కానీ నేను అందరికీ వడ్డించి మరీ వెళ్తాను. ఓకే, ఉంటాను అంకుల్. ఆల్ ది బెస్ట్ పోనీ. థ్యాంక్ యూ చెరీ. చరణ్, చరణ్, ఐఎమ్ రియల్లీ సారీ. హే కమ్ ఆన్ సంజన. లేదు చరణ్, నేను చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ. హే ఏంటిది? తెలుసో తెలియకు నువ్వు ఆడిన గేమ్లో ఇద్దరం గెలిచాను తెలుసా? నీకు బోని లాంటి మంచి భర్త దొరికాడు, నాకు నన్ను ప్రేమించే అమ్మాయి దొరికింది. నిజంగా? అవును, తను నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నచ్చింది. దట్స్ గ్రేట్. కంగ్రాట్స్. కంగ్రాట్స్ టు యు యాస్ వెల్. ఆల్ ది బెస్ట్. గీతా, గీతా, గీతా ఎక్కడున్నావు? గీతా, గీతా. చరణ్, యాక్సిడెంటల్ గా మనుషులు ప్రేమలో పడతారని విన్నాను, కానీ మనం మాత్రం ఓ యాక్సిడెంట్ ద్వారా స్నేహితులమయ్యాం. ఇన్ని రోజులు నువ్వు అడిగిన పొడుపు కథలకి సమాధానం చెప్పలేక ఓడిపోయినప్పుడల్లా గెలిచింది నా చరణే కదా అని మురిసిపోయాను. కానీ నా ప్రేమ కథకే సమాధానం చెప్పలేక ఓడిపోతాననుకోలేదు. అయినా నాకు నీ మీద కోపం లేదు, ఎందుకంటే నేను బ్రతకటానికి నీ ప్రేమ లేకపోయినా నీ జ్ఞాపకాలు చాలు. అందుకే వాటితోనే వెళ్ళిపోతున్నాను. నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై చిరునవ్వు రావాలి గాని నీ కళ్ళలో నీళ్లు రాకూడదు. ఈ ఒక్కసారి పొడుపు కథ గెలవలేకపోయినా నా మాట విను. దయచేసి నా కోసం వెతకొద్దు, ఎందుకంటే నా గమ్యం ఏమిటో నాకే తెలీదు. ప్రేమలో ఓడిపోయినా ప్రేమతో, గీతాంజలి. అంతకన్నా ఎక్కువ. అంజలికి ఆకలేస్తే అన్నం పెట్టేవాడు, వర్షంలో తడుస్తుంటే గొడుగు పట్టేవాడు, నిద్ర రాకపోతే కథలు కూడా చెప్పేవాడు. అబ్బాయి చాలా మంచివాడు కదా. అంత మంచివాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇంకో అమ్మాయి కావాలనుకుంది. నా ఫ్రెండ్గా ఉండవా అని అడిగింది. పాపం అతనేం చేస్తాడు? అంజలి, నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళకపోతే పాపం అమ్మాయి నా కోసం ఏడుస్తుంది. అన్నం తినదు, మరి అన్నం తినకపోతే ఆకలిస్తుంది కదా, అందుకే వెళ్ళిపోతానన్నాడు. మరి నేను అని అడిగింది అంజలి. నీకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటే కదా, నీకెలాగో అమ్మా నాన్న లేరుగా. నేను కూడా వెళ్ళిపోతే
చక్కగా ఒంటరిగా హ్యాపీగా ఆనందంగా